హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మా ఆయన గారు అయితే ఊరి నుంచి అయితే వచ్చేసారనమాట అండి. సో పిల్లల బెంగ అంతా కూడా తీరిపోయింది. అందుకే సరికొత్త వీడియోతో మీ ముందుకైతే నేను ఈరోజు వచ్చేసాను. సో వీడియో ఏంటి అని అనుకుంటున్నారు కదా, దానవాయిపేట పార్క్ అనమాట అండి. సో మా చిన్నప్పటి నుంచి కూడా దానవాయిపేట పార్క్ ఉండేదనమాట. మేము అక్కడికి వెళ్ళి ఆడుకునే వాళ్ళము. సో దాన్ని ఏంటంటే సరికొత్తగా రీమోడలింగ్ చేశారనమాట అండి. సో చాలా బాగుంది. సో అందుకని మీకు అందరికీ చూపిద్దామని అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట అండి. సో మాకు ఇది వరకు పార్క్ అంటే దానవాయిపేట పార్కే అనమాట అండి. కంబాల్ చెరువు పార్క్ అయితే వచ్చిన తర్వాత ఇంకా మేము దగ్గర కదా అని కంబాల్ చెరువు పార్క్ అయితే వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఇదైతే ఈ మధ్య చాలా బాగా రీమోడలింగ్ చేశారనమాట అండి. సో దాని తర్వాత ఇదే ఓపెనింగ్ అనమాట. సో అందుకని ఏంటంటే మీ అందరికీ చూపిద్దామని వీడియో అయితే తీసేసాను. సో మొత్తం పార్క్ అంతా కూడా లైటింగ్ పోయేలోపు మీరందరూ ఒక రౌండ్ వేసి వచ్చేయండి. ఈ లోపల మా పిల్లలతో నేను ఆడుకుంటూ ఉంటాను. ఓకేనా? సో ఇక్కడైతే చూడండి, క్లాక్ టవర్ అంతే ఉందన్నమాట. ఇక్కడ 4 వైపులా కూడా ఒకేలా కనిపిస్తుంది అనమాట అండి. సెంటర్లో ఇదైతే పెట్టారనమాట. సో చుట్టుపక్కల అంతా కూడా కూర్చోడానికి సీటింగ్ చాలా బాగా చేశారనమాట అండి. అలా కప్పు సాసర్లాగా అటొక కప్పు ఇటొక కప్పు అనమాట అండి. 2 రకాలు ఉన్నాయి, చూస్తున్నారు కదా మీరు. ఒకవైపు చూస్తే చాలన్నమాట అండి, ఇంకోవైపు చూడనక్కర్లేదు. సేమ్ ఇటువైపు ఏ డిజైన్ ఉందో అటువైపు కూడా ఆల్మోస్ట్ అదే డిజైన్ ఉందన్నమాట. అండ్ అలాగే పిల్లలు ఆడుకోవడానికి కూడా జారుబళ్ళలు, ఉయ్యాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి. అండ్ అలాగే తర్వాత ఏంటంటే మామూలుగా జిమ్వి పెడుతున్నారు కదండి ఈ మధ్య పార్కుల్లో కంపల్సరీగా. సో అవి కూడా ఉన్నాయన్నమాట. కంబల్ చెరువు పార్క్ అయితే ఎవ్రీ సండే వెళ్ళిపోయేవాళ్ళం అనమాట అండి. సో ఏంటంటే పిల్లలు బాగా ఆడుకుంటారని. కానీ ఎప్పుడైతే టికెట్ అయితే పెట్టేశారో మేము గోదావరి దగ్గర గౌతమి ఘాట్ పార్క్ అయితే చూసారు కదా ఈ మధ్య, అక్కడ ఉండేవాళ్ళం అనమాట అండి ఎక్కువ. కానీ అక్కడ కూడా ఏంటంటే లైటింగ్ అది ఉండట్లేదు సరిగ్గా. ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇలాగా మార్నింగ్ లైటింగ్ ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, తర్వాత ఇంకా లైటింగ్ బాగుండట్లేదు అనమాట. సో అందుకని కూడా ఎక్కువ వెళ్ళడం లేదు మేము. ఇంకా అలా తర్వాత ఇది చూసి దానవాయిపేట పార్క్ ఓపెన్ చేశారని అయితే తెలిసిందనమాట అండి. సో పిల్లలు అయితే ఆడుకుంటారు, అసలు ఎలా ఉందో చూసొద్దాము అని చెప్పి ఇక్కడికైతే వచ్చామన్నమాట అండి. మన ఆయన గారు రాగానే ఫస్ట్ వచ్చిన బయటికి అవుటింగ్ ఇదే అనమాట. సో పిల్లలకైతే బాగా నచ్చిందండి. కానీ ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి సో లైటింగ్ అంతే ఫాస్ట్గా తగ్గిపోయింది అనమాట. సో అందుకని ఏంటంటే మీకు రాను రాను లైటింగ్ మాత్రం తగ్గిపోతూ ఉంటుంది. సో కూర్చోవడానికి, పెద్దవాళ్ళు కూర్చోవడానికి, చిన్నవాళ్ళు ఆడుకోవడానికి అందరికీ కూడా బాగుంటుందండి ఈ పార్క్. సో చాలా బాగుంది, చాలా బాగా రీమోడలింగ్ చేశారు. కానీ నైట్ అయిపోయే కొద్దీ మాత్రం లైటింగ్ ఒకవైపే బాగుందండి, ఇంకొక వైపు అంత బాగా కనిపించడం లేదు. సో చీకటిగా ఉంటుందన్నమాట. సో మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారనమాట అండి. ఈ కప్పు సాసర్ అందరూ కూడా ఒకసారి ఎక్కి కూర్చుంటున్నారనమాట. మేము కూడా ఎక్కి కూర్చున్నాము, చూద్దరు. అండ్ అలాగే కొంతమంది ఏంటంటే బాల్ అలాంటివన్నీ తెచ్చుకుని ఇలాగ ఓపెన్ ప్లేస్లో అయితే ఆడుకుంటున్నారనమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుందండి, కూర్చోవడానికి అయితే చాలా బాగుంటుంది. స్టార్టింగే మనకి ఒకవైపునైతే క్లాక్ టవర్ది కనిపిస్తుందండి, ఇంకోవైపునేమో గాంధీ తాతది కనిపిస్తుంది అనమాట అండి. చాలా బాగుంది. ఇక్కడైతే ఫౌంటైన్ అది ఉందన్నమాట అండి. సో ఏంటంటే ఇప్పుడైతే ఆన్ చేయలేదు. తొక్కుడు బిళ్ళలాగా ఇక్కడ పాప ఆడుతుంది చూసారా, అలాంటివి ప్రతి గడ్డి దాంట్లోనూ వెళ్ళడానికి రూట్లా పెట్టారనమాట అండి. సో అందరూ కూడా చాలా చక్కగా ఆడుకుంటున్నారు తొక్కుడు బిళ్ళ ఆడినట్టు. అండ్ అలాగే ఈ కప్పు సాసరు కూడా అందరికీ కూడా బాగా నచ్చిందండి. సో ఏంటంటే అందరూ కూడా అట్లీస్ట్ ఒక్కసారైనా వెళ్ళి కూర్చుంటున్నారు సరదాగా అనమాట. బాగుంది కదా కప్పు సాసరు. సీటింగ్ అరేంజ్మెంట్ అయితే చాలా బాగా చేశారనమాట అండి. సో గట్లుగా ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలు ఆడుకోవడానికి బాగుంది. అండ్ అలాగే అలా పరుగులెడుతూ వాళ్ళు, అలాగే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ మళ్ళీ కూర్చోవడానికి చాలా బాగుందండి. సో గడ్డిలో కూడా కూర్చుంటున్నారు చాలామంది. అలా అండ్ అలాగే ఇలా మధ్యలో ఉంటున్నాయి చూసారు, ఇవన్నీ కూడా కూర్చోవడానికి అంటే ఎంతమంది వచ్చినా కానీ కూర్చోవడానికి అయితే చాలా బాగుంటుందన్నమాట అండి. సో వాకింగ్ చేసే వాళ్ళకి కూడా బెస్ట్ ప్లేస్ అనమాట. సో అలాగే పిల్లల పార్క్ కానీ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుందండి. ఇదంతా కూడా లొకేషన్ అంతా ఒకసారి వ్యూ అంతా కూడా పైనుంచి చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుందండి వ్యూ అంతా కూడా. అంటే ఈ ఏరియా దగ్గర నుంచి అయితే మొత్తం మీకు చుట్టుపక్కల ఏమున్నాయి అన్నీ కూడా ఎలా అరేంజ్ చేశారని అంతా కూడా కనబడుతుంది అనమాట అండి. చూస్తున్నారు కదా, ఇలా ఉందన్నమాట అండి మొత్తం పార్క్ వ్యూ అంతా కూడా. సో ఎక్కువ మంది లేరని మాత్రం అనుకోకండి, చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ చాలా తక్కువ కనబడుతున్నారు మీకు. ఆడుకునే చోట అయితే ఇంకా ఇసకేస్తే రాలినంత జనం ఉన్నారనమాట అండి, మామూలుగా లేరనమాట అక్కడైతే అసలు. ఇప్పుడు ఇక్కడ చూడండి జనం అంటే ఎంతమంది ఉన్నారో మీకు ఇక్కడే తెలుస్తుంది. మొత్తం ఆడుకునేవన్నీ కూడా ఈ ఏరియాలోనే పెట్టారనమాట అండి. సో ఏంటంటే పిల్లలు ఇంకెక్కడ ఉంటారు చెప్పండి, పార్క్ అనగానే ఈ ఉయ్యాల బళ్ళు, జారు బల్ల వీటి దగ్గరే ఉంటారనమాట. సో ఇక్కడైతే ఇంకా ఇప్పుడు ఇలా కనిపిస్తుంది, ఇంకా రాను రాను జనం పెరుగుతూనే ఉన్నారనమాట అండి. ఏకంగా ఇక్కడ ఎక్కే లైన్ అయితే ఓ బారుడు దూరం అలాగ ఉందన్నమాట అసలు.
చాలా అండి. ఒక రౌండ్ ఒక పిల్ల వేయాలంటే ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ పడుతుందనమాట. అంత ఎక్కువ మందున్నారు. ఇవన్నీ కూడా కానీ ఆడుకోవడానికి అన్నీ కూడా బాగున్నాయన్నమాట అండి. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. మా వాళ్ళైతే 5, 6 రౌండ్లు ఏసేశారు. అంతమంది ఉన్నా గానీ వాళ్ళకి కావాల్సినట్టు మాత్రం 5, 6 రౌండ్లు వెళ్ళి ఫాస్ట్‌గా వచ్చేసారనమాట. ఇక్కడేమో జిమ్‌కి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట అండి. సో, ఇవన్నీ కూడా ఆడుకోవచ్చు. సో, కానీ ఏంటంటే ఇవి రేర్‌గా ఉంటున్నాయి. ఇప్పుడు ఇవి ఎక్కువ కనపడట్లేదు కాబట్టి పిల్లలందరూ ఇక్కడైతే బాగా ఉన్నారనమాట అండి. సో, ఇక్కడి నుంచి చూడండి మా వాళ్ళ హడావిడంతా కూడా. సో, చూసారు కదండీ! కప్పు సాసర్ మేము కూడా ఎక్కేసామనమాట. ఇక్కడేమైందంటే చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఏంటంటే మేము ఇలా ఎక్కి కూర్చున్నాము. ఆ తర్వాత ఇలా పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు. ఈ ఈ కింద కప్పు సాసర్ మధ్యలో ఏం జరిగిందేంటండి, పైనుంచి వాటర్ మొన్న వర్షాలకవి పడ్డాయి కదా! సో, అందులో కొంచెం వాటర్ అలా ఉండిపోయిందనమాట. సో, ఆ మధ్యలో వాటర్ ఉండేటప్పటికి పిల్లలందరూ ఆడుకుంటూ టపటపా ఎక్కేస్తున్నారు, టపటపా దిగిపోతున్నారనమాట. ఆ హడావిడిలో ఒక పిల్లాడు సప్పని పడిపోయాడనమాట అండి. పాపం చాలా బాధనిపించింది. కాలేదైనా పాపం ఇదయిందా ఏరా ఎలా ఉంది అని అడిగితే బానే ఉంది అన్నాడు. కానీ చాలా బాధనిపించిందనమాటండి. ఇలాగ వెనక్కి తిరిగిపోయిందనమాటండి కాలు. కానీ చాలా అదృష్టం అనే చెప్పాలనమాట. నైట్ టైమ్ క్లాక్ టవర్ చాలా బావుంది కదండీ! సో, క్లాక్ టవర్ దగ్గర మేము కూడా ఫోటోలు, వీడియోలు తీసేసుకుని, ఈ లోపల మా అబ్బాయి చూడండి ఇక్కడ వీళ్ళతో కలిసిపోయి అన్నయ్య, అన్నయ్య నాకు వెయ్యి అని చెప్పి ఆ అబ్బాయితో ఆడేసుకుంటున్నాడనమాటండి ఇక్కడ. ఒక్క నిమిషం మా అబ్బాయి అలా ఆగాడనమాటండి. సో, అందుకని వాడితో కూడా ఇక్కడ ఫోటోలు, వీడియోలు అవి తీసేసుకుని, ఇంక తర్వాత చూడండి దోబూచులవి మొదలెట్టారిక్కడ. సో, ఈ వీటిల్లో చిన్న ప్లేస్ ఉందనమాట. సో, దోబూచులవి మొదలెట్టారిక్కడ. సో, ఈ వీటిల్లో చిన్న ప్లేస్ ఉందనమాట. సో, అందుకని "అక్క ఎక్కడున్నావు? నేనెక్కడున్నాను తమ్ముడు" అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారనమాట దోబూచులిక్కడ. పిల్లలకి భలే ఐడియాలొచ్చేస్తాయి కదండీ! ఇలాంటివన్నీ చూసినప్పుడు.
ఇంకా వీళ్ళు ఆడడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా చాలామంది పిల్లలు కూడా వచ్చి అలాగే ఫోటోలు వీడియోలు అవి తీసుకుంటూ ఆడుకుంటున్నారనమాట అక్కడ దోబుచ్చులు అవిని. ఇటువైపు నుంచి కూడా మీకు వ్యూ అంతా చూపిస్తున్నాను చూడండి. ఇదేంటంటే పార్క్కి ఇంకొక వైపు గేట్ ఉందన్నమాట అండి. ఇందాక దోబుచ్చులు అవి ఆడారు కదా పిల్లలు, సో అటువైపు వ్యూ అనమాట. సో ఇటువైపు నుంచి కూడా మనం ఎంట్రన్స్ అవ్వచ్చు అనమాట. పిల్లలతో అలా సండే అలా కాసేపు బయటకు వచ్చి సరదాగా గడపడానికి అయితే ఈ పార్క్ చాలా బాగుంటుంది అనమాట అండి. సో సరే ఇంతసేపు తిరిగాం కదా, ఇక్కడ కాసేపు కూర్చుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చామన్నమాట అండి. సో పిల్లలకి భలే ఆలోచనలు వస్తాయండి ఏదైనా వస్తువు చూస్తుంటే. ఇందాకేమో అక్కడ దోబూచులు ఆడారండి, ఇక్కడేమో ఈ ఊసలు పట్టుకుని ఇలాగా కర్రతో ఎక్కుతూ ఉంటారు చూసారా వాళ్ళు, వీలైనంతసేపు ఎక్కడానికి అలా ఈ ఊసలు పట్టుకుని కింద నుంచి వాళ్ళు ఎక్కగలిగినంత వరకు ఎక్కి అక్కడి నుంచి జారుతున్నారనమాట అండి. సో పిల్లలకి ఎలా ఆలోచనలు వస్తాయో అసలు అర్థం కాదనమాట. సో వెరైటీ ఆటలు ఆడుతూ ఉంటారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక పిల్లలకైతే ఆకలి వేసేసింది అనమాట అండి. మాకు కూడా అలాగే విపరీతంగా ఆకలి వేసింది. సో అందుకని ఏంటంటే ఇంకా పార్క్ను అనుకునే ఒక పక్కన ఇంకొక రెస్టారెంట్ ఉందనమాట అండి, ఆజ్య అని చెప్పి. సో అక్కడికైతే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ వాల్ డెకర్స్ అవి అయితే బాగా పెట్టారు చూడండి. ఆ పక్షులు అవి ఎగురుతున్నాయని పిల్లలు మా వాళ్ళు అయితే కాసేపు ఆడారనమాట. అక్కడ లేడో జింక ఏదో ఉంది కదండి, సో దాని చెవిలో కూడా ఇలాగ చెప్తున్నట్టు అలా మా పాప చూడండి ఎలా ఆడుకుంటుందో. సో నిజంగా అక్కడికి వచ్చిందా అన్నట్టు ఉన్నాయన్నమాట. సో ఈ లోపల మా ఆయనగారు ఏంటంటే ఏం తిందామని చెప్పేసి ఆర్డర్ ఇస్తున్నారనమాట. సో లైట్గానే తిందాం, హెవీగా వద్దని చెప్పి నూడిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట అండి. సో ముగ్గురు ఉన్నాం కదా, సో పాప మేము, అందుకే 2 ప్లేట్స్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. అండ్ అలాగే ఏంటంటే మా వాడి సంగతి అయితే మీకు తెలిసిందే కదా, తింటానని ఇంత పొడుగు చెప్తాడు కానీ వాడు తినేదైతే ఏముండదనమాట. సో ఐస్ క్రీమ్ ఆఖరికి వాడైతే తిన్నదనమాట, కారం అని ఇంకేం తిండు. టేస్ట్ అయితే బాగానే ఉందనమాట అండి. సో మా అమ్మాయి కూడా కొంచెం కారం అని అనిపించినా పర్వాలేదు అని చెప్పి కొంచెం సాస్ వేసుకుని తినేస్తుంది అనమాట. సో దాంట్లో హాఫ్ షేర్ నాకు కూడా ఉందనమాట అండి. ఇదిగోండి ఇక్కడైతే మేము స్టార్ట్ చేసాము. సో పిల్లలు అయితే హ్యాపీ అనమాట అండి. సో 15 days తర్వాత ఆయన వచ్చారు కదా, సో అందుకని ఇలా అయితే బయటికి వెళ్ళడం ఇలా తినడం అన్నీ కూడా వాళ్ళకైతే చాలా సరదాగా అనిపించింది. సో ఆయన వచ్చిన వెంటనే కూడా కాదనమాట, నెక్స్ట్ సండే వస్తుంది కదండి స్కూల్ హాలిడే అయినప్పుడైతే బయటకు వచ్చామన్నమాట. సో పిల్లలు అయితే చాలా హ్యాపీ. మా వాడైతే ఇక్కడ చూడండి కొంచెం ఐస్ క్రీమ్ పెట్టమంటే పెట్టడంట వాడు. సో ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అనమాట అండి. వాడికి ఒక ఐస్ క్రీమ్ ఉండి ఇంకో ఐస్ క్రీమ్ ఉంటే మనకి ఇస్తాడు, కానీ వాడి దగ్గర ఒకటే ఉంటే మాత్రం ఇవ్వడనమాట. సో మనం మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుంటే ఇస్తాడు. సో అదండి, ఇలా అయితే మేము మొన్న సండే అయితే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ విధంగా పిల్లలు అయితే చాలా హ్యాపీ అనమాట. సో ఇప్పుడు మీరు చూసేదంతా కూడా పార్క్ అవుట్ సైడ్ అనమాట అండి. సో పార్క్ అవుట్ సైడ్ కూడా మనం ఇలా బెంచెస్ రూపంలో కూర్చోవచ్చు అనమాట. ఈ సండే అంతా కూడా ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట అండి. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.